హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సింహ మూవీ చూసి వచ్చాను. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. పెర్ఫార్మెన్స్ కూడా అందరూ చాలా వాచబుల్ మూవీ. అనసూయ గారు కానీ ఎవరి క్యారెక్టర్ బాగా చేశారు. స్పెషల్గా చెప్పాలంటే మన విలన్ కబీర్ సింగ్ గారు చాలా ఎక్సలెంట్గా చేశారండి. ఆయన కంబ్యాక్ చాలా బాగుంది. ఈ మధ్యన ఆయన సినిమాలు తగ్గించారు. ఈ సింహ మూవీ ద్వారా చాలా ఎక్సలెంట్గా చేశారు. ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మళ్ళీ కొత్త కొత్త వేరియేషన్లు ఆయన చూస్తామని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆయన కోసం మెయిన్ థియేటర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆయన యాక్టింగ్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ పీక్స్ లెవెల్లో ఉంది. ఆయన ఇంకా తెలుగు సినిమాలు ఇంకా చేయాలని, మనం ఎంటర్టైన్ చేయాలని మరీ కోరుకుంటున్నాం. హలో బ్రో, నాకు ఒక డౌట్ ఉంది. ఇంత మంచి విలన్ వచ్చేసి ఎందుకు మూవీ తీయట్లేదు? కబీర్ సింగ్ గారు మీరు ఎక్కడ ఉన్నారు సార్? నిజంగా మా తెలుగు ఆడియన్స్ చాలా మిస్ చేసుకుంటున్నారు. ఇలాంటి విలన్స్ చాలా రేర్ నేను చూసింది. అప్పుడెప్పుడో ఒక 4 years బ్యాక్ మీ మూవీస్ చూసా. ఇప్పుడు 2-3 yearsలో ఒక 2-3 మూవీ చూసా. తర్వాత ఇప్పుడు కంబ్యాక్ వచ్చారు సార్ సింహ మూవీతో. నిజంగా చాలా చాలా కంబ్యాక్ వచ్చారు. మీలాంటి విలన్ వల్ల ఒక్క హీరోకి ఒక హీరో ఫేమస్ అవ్వాలంటే దాంట్లో విలన్కి పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఉంటేనే ఫేమస్ అవుతారు. ఆ విలన్ క్యారెక్టర్కి చాలా రేర్ పీపుల్స్ ఉంటారు. అలాంటి దాంట్లో కబీర్ సింగ్ వాళ్ళు చాలా నిజంగా సార్ మీలాంటి వాళ్ళు మా ఇండస్ట్రీలోకి రావాల్సిందే. నిజంగా ఈ డైరెక్టర్స్ ఎవరెవరు కొత్త వాళ్ళని వేసుకొని చేసుకుంటారు, కానీ కబీర్ సింగ్ వాళ్ళని ఎందుకు మిస్ చేస్తున్నారు తెలుసు సార్. ఈ సినిమా మూవీ అందరు చూడండి, దాంట్లో వేరే లెవెల్ సైకోజిమ్ కానీ వాళ్ళు విలనిమిస్ కానీ వేరే లెవెల్ ఉంది. ఆ డెత్ అనేది చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్కరికి. విలన్ అంటే ఇలా ఉండాలి కదా, రియల్గా చూసినా కూడా వాళ్ళు చూస్తే భయం వస్తుంది, నిజంగా విలన్ కదా అని. వాళ్ళు రియల్ లైఫ్లో కూడా చూస్తే విలన్ అనే ఫీలింగ్ వస్తుంది, దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. నిజంగా సార్ అందరూ మన తెలుగు ఆడియన్స్ చాలా మిస్ చేసుకుంటున్నాము. కంబ్యాక్ రాండి సార్. మీరు చాలా ఇయర్లీ ఒక 2-3 మూవీస్లైనా చేసి మనకు ఎంటర్టైన్మెంట్ చేయండి అని నేను చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వినతి చేసుకుంటున్నాను. హాయ్ అండి, సింబా మూవీ చూసాము. సింబాలో మెయిన్ నాకు నచ్చింది కబీర్ సింగ్ క్యారెక్టర్ అండి. కబీర్ సింగ్ విలన్ గా అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. తని క్రూరత్వం కానీ మనుషులను చంపటం కానీ ఇలా చాలా బాగుంది. చాలా సినిమాల్లో విలన్ గా చేశారు, కానీ ఈ సినిమాలో ఇంకా బాగా నచ్చారు నాకు కబీర్ సింగ్ విలన్. ఈ విలన్ వల్లే, ఈ కబీర్ సింగ్ వల్లే సినిమాకి హిట్ వచ్చిందండి. బాగా చాలా బాగుంది. సింగ్ అనే విలన్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. కంబ్యాక్ రావాలనుకుంటున్నాము. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో చూసాము. కంబ్యాక్ ఇంకా సినిమాలు రావాలని కోరుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సింబా మూవీ చూసాను. మూవీ అయితే చాలా బాగుంది. నేచర్ కాన్సెప్ట్ తీసుకొని చాలా బాగా తీశారు. ఇందులో నాకు మెయిన్గా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే కబీర్ సింగ్ గారి క్యారెక్టర్. పార్థ ఇండస్ట్రియల్స్ అనేసి మెయిన్ విలన్ లీడ్ చేశారు. అసలు ఆ మూవీలో విలనిజం కానీ ఆ క్రూరత్వం కానీ నాకైతే తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి విలను, ఈయన మంచి విలన్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య గ్యాప్ వచ్చింది, ఎందుకో తెలియట్లేదు. మన తెలుగు ఫిలిమ్స్లో రెగ్యులర్గా ఈయనకి ఛాన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఆయన స్టైల్ కానీ అసలు ఆ బియర్డ్ లుక్లో అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నారు. సినిమాలో మర్డర్లు కూడా అసలు చాలా క్రూరత్వంగా, ఒక విలన్ అంటే ఎలా ఉండాలి ఆ కట్అవుట్ కానీ ఆ క్రూరత్వం కానీ అన్ని చూపించారు. ఇలాంటి విలన్కి మళ్ళీ అవకాశాలు మన తెలుగు ఇండస్ట్రీలో రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బెస్ట్ విలన్ అవార్డు ఎవరికైనా ఇస్తే కనుక కబీర్ సింగ్ గారికి ఇవ్వచ్చు. అంతలా ఉంది ఆయన యాక్టింగ్. అసలు మెయిన్ ఆయన బియర్డ్ లుక్ అయితే అసలు సూపర్గా ఉంది. మర్డర్లు చేయటం కానీ ఆ విలనిజం చూపించడం కానీ ఆ క్రూరత్వం అసలు చాలా అంటే చాలా బాగుంది. హాయ్ అండి, ఇప్పుడే నేను సింబా మూవీ చూసాను. ఈ సినిమా చాలా బాగుంది. నేచర్ గురించి అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నారు. ఇందులో ఈ మూవీలో ఎక్సలెంట్ సీన్ ఏమంటే కబీర్ సింగ్ గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు. చాలా మూవీస్ చేస్తారు, బట్ ఎందుకంటే గ్యాప్ తీసుకున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఇది అంటే యాక్ట్ చేసినట్లేదు, జీవించేస్తారు ఈ సినిమాలో మాత్రం. మీరు చాలా యాక్టర్, ఏ సినిమాకైనా సరే చాలా బాగుంది మీ యాక్టింగ్ కూడా. అండ్ నేచురల్ గా చేశారు మీరు, చాలా బాగుంది. అండ్ ఎన్నో మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను.